నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో దశల వారీగా మద్యం నియంత్రణ చేస్తున్నాం. 33% మద్యం దుకాణాలను తగ్గించామన్న హోంమంత్రి సుచరిత. రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుంటూరులో రైతు దీక్షలు ప్రారంభించిన సిపిఐ నేత నాగేశ్వరరావు. కరోనా కట్టడికి కర్నూలు పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నగరంలో పర్యటించిన కోవిడ్-19 కేంద్ర బృందం. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, మేమున్నామని ముందుకు వస్తున్న పలువురు దాతలు. ఇక వార్తల్లోకి వెళ్తే దశలవారీ మద్యం నియంత్రణల భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నవరత్నాల్లో ప్రకటించిన విధంగా మద్యపాన నిషేధానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సుచరిత తెలిపారు. ప్రభుత్వం 13% మద్యం దుకాణాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను తొలగించడంతో పాటు 20% మద్యం దుకాణాలను తగ్గించిందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 33% మద్యం దుకాణాలను ప్రభుత్వం తగ్గించిందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చే విధంగా 30 కోట్ల రూపాయలు ఒక రోజులోనే జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనమందరం చూసాం. కానీ అంత తక్షణమై స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇంకా బురద జల్లాలని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండటం చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. వారందరినీ కూడా వారి దోషులుగా తేలిన వెంటనే వారందరినీ కూడా కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవసరమైతే అక్కడ జనావాసాలకు ఇబ్బందికరంగా మారితే అక్కడ నుండి ఫ్యాక్టరీని తరలించడానికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా తక్షణమే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రతిపక్షం ఇంకా విమర్శలు చేయడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అంతేకాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మహిళలకు 0 వడ్డీ కింద 1400 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ కింద సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 4000 కోట్ల రూపాయలు కూడా నిధులను విడుదల చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతుల దీక్షలు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగన్ భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముసునూరు రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రంగారెడ్డి తదితరులు దీక్షలు చేపట్టగా ఈ దీక్షలను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ముప్పాళ్ల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లోని ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు భారీగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం రైతులను గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఇబ్బంది పడుతుంటే నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, పంటకు గిట్టుబాటు ధరని ఇవ్వాలని, అమ్ముకోలేనటువంటి రైతాంగానికి తక్షణమే నష్టపరిహారాన్ని ప్రకటించాలని, అలాగే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ని వ్యవసాయ రంగంలో లేనటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాలని తదితర అనేక డిమాండ్ల సాధన కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతే రాజని, రైతే వెన్నెముకని, అన్నదాతని రకరకాల మాటలు చెప్పినటువంటి వీళ్ళు ఆచరణలో తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వాళ్ళు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐగా రైతు సంఘానికి మద్దతు ప్రకటిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన దీక్షలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో ఉన్న ఉద్యాన పంటలు అరటి, బొప్పాయి, పుచ్చ, అలాగే కూరగాయ పంటలైనటువంటి
దోస, బెండ, వంగ తదితర అనేక ఈ పంటలన్నీ కూడా గిట్టుబాటు ధర లేక మార్కెట్కు తరలించే అవకాశం లేక భారీ నష్టానికి రైతులు గురయ్యారు. ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కేవలం 10 పైసలు మాత్రమే చేయగలిగింది. 90% రైతులు నష్టపోయారు. వారందరికీ పూర్తి నష్టపరిహారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ప్రభుత్వాల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మీరు ఏవైనా సరే ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు మీ అమ్మకాలు పూర్తి కావాలి. కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం కరోనా కట్టడికి సమర్థవంతంగా పనిచేస్తుందని కోవిడ్-19 కేంద్ర బృందం సభ్యులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమితా దుబే, ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కుమార్ సాధుకాండ్లు తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని కొత్తపేట, పాతబస్తీ, కొండారెడ్డి, బుర్జు ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా వారు పరిశీలించారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యల గురించి జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. 160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇతర రాష్ట్రం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఆధార్ నెంబర్ సేకరించి ఆన్లైన్లో ఐడీ నెంబర్ నిర్ధారణ చేసి రక్త నమూనాలు సేకరించి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా నియోజకవర్గంలో కరోనా టెస్టు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
లాక్డౌన్ కారణంగా విదేశాలలో చిక్కుకున్న ప్రయాణికులను వందే భారత్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిరిగి స్వదేశానికి రప్పిస్తుంది. సోమవారం అబుదాబి నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకి ఎయిర్ ఇండియా విమానంలో 170 మంది ప్రయాణికులు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్న ఈ ప్రయాణికులందరినీ ఎయిర్పోర్ట్ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్, స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించి పెయిడ్ క్వారంటైన్కు బస్సులలో తరలించారు. फोटो खींचा ना कनेक्ट జరిగింది. ఆ రేంజ్లో 2,000 పైగా ప్రయాణికులను కూడా అందులో ఉన్నది కూడా భద్రత తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో 45వ డివిజన్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని కోటేశ్వరరావు, వీరాంజనేయులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గారు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో మేము ఈ 43వ డివిజన్లో నిత్యం టౌన్లో అన్ని డివిజన్లలో నిత్యావసర సరుకులు ఏదో మనం తోచింది ఉడతాబత్తిగా వాళ్ళకు ఒకరోజు సాయం చేద్దామని చెప్పి అన్ని డివిజన్లో నానిగారి ఆధ్వర్యంలో నానిగారు మరీ పేదవారు ఎక్కడుంటే అక్కడే సాయం చేయమని చెప్పి ఆయన నిత్యం ఈరోజు 6 రోజులు లేకుండా లారీ కూరగాయలు కానీ రైస్ కానీ నిత్యావసర సరుకులు మొత్తం తెప్పించి చేస్తూ ఉంటారు. మనకేమంటే కరోనా వైరస్ సందర్భంగా వాళ్ళు బజార్లు పోలేక తెచ్చుకునే ఇది లేకుండా ఉంటాం. మొన్న మనం ఏదో వాళ్ళకి ఉత్తా బడ్జెట్లో ఒక రోజు సాయం చేసిన వాళ్ళు అవుతామని ఉద్దేశంతో నాన్నగారు ఆధ్వర్యంలో 9 రోజులు ఈ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ మెయిన్ ముఖ్యం సురేష్ గారు మేము అందరం కలిసి వీళ్ళకి సాయం. కరోనా సందర్భంగా పేద ప్రజలందరూ పనులు లేక ఇబ్బందులు పడుతున్న కారణంగా కోవెలమూడి నాని గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి ఆదేశానుసారం వారు ఈ 40 రోజుల నుండి పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళకి కూరగాయలు, నిత్యావసర సరుకులు, పప్పు ధాన్యాలు కానీ బియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఎంతో చక్కగా మా కార్యకర్తలందరికీ చెప్పి వాళ్ళు చంద్రబాబు ఆదేశానుసారం ఆయన చెప్పిన విధంగా కోవెలమూడి నాని గారు ప్రజలకు సహాయపడుతూ ఈ యొక్క నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది నానిగారి ఆధ్వర్యంలో. నెల్లూరు జిల్లా వాకాడ్లో నెదురుమల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైఎస్ఆర్సీపీ నాయకులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మన ఊరు మన శుభ్రత పైలట్ ప్రాజెక్టుగా వాకాడు పంచాయతీ, కాశీపురం పంచాయతీని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు పంచాయతీలోని 2700 కుటుంబాలకు నెదురుమల్లి ఫౌండేషన్ సహకారంతో చెత్తబుట్టలను మండల అభివృద్ధి అధికారి గోపినాథ్కు అందజేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు గ్రామాన్ని స్వచ్ఛత వైపు అడుగులు వేసేలా సహకరించాలని కోరారు. %70 వాడేవాళ్ళు లేరు కదా. ఒక స్టోర్ రూమ్ కింద ఉందంటే ఏమన్నా వస్తువులు పెట్టుకునేదానికి
చూడమ్మా. అవి చెప్తున్నారు ఇలాంటి విషయాలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ ఆయన మైండ్లో పుట్టింది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మీ కొరగా మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేయాలో ఫ్యూచర్లో ఆయన చాలా ఆలోచనలు ఉంటాయి. దానికని ఆయన ఒక అడ్వైజర్ని పెట్టుకుంటాడు. వేరే సబ్జెక్టులు ఏం లేవు, అతనిది మీ వరకే చూడటం. ఇప్పుడు కొత్తగా ఈరోజు 13 జిల్లాలకి కొత్త జాయింట్ కలెక్టర్లు వేశారు మీ వ్యవస్థను మళ్ళీ ఇంకా కాన్సన్ట్రేట్ చేయడానికి. అంటే మీ ద్వారా ఊర్లు ప్రజలు. కర్నూలు జిల్లా ఊర్వకల్లు మండలం జయరాజు స్పాట్ స్టీల్ ప్లాంట్ వారి ఆధ్వర్యంలో గుట్టపాడు గ్రామంలో లక్ష్మీకాంతరెడ్డి నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని భూపాల్రెడ్డి గుట్టపాడు గ్రామంలో జయరాజు స్టీల్ ప్లాంట్ సహకారంతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, హోమియోపతి గుళికలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని భూపాల్రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకుల చొరవతో జయరాజ్ స్టీల్ ప్లాంట్ వారు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయంగా తగ్గ విషయమని అన్నారు. స్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళతో సహకారంతో గుట్టపాటు గ్రామంలో దగ్గర 400 మందికి రైసు, కందిపప్పు, ఆయిలు, చక్కెర, కారం పొడి, పసుపు, ఒక డిటర్జెంట్ సోపు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముందు ఈ ఆర్థిక సాయం చేసిన జయరాజ్ ఇస్పా లిమిటెడ్ కంపెనీ వాళ్లకు కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీదివేముల ప్రభాకర్ రెడ్డి, గుట్టపాడు లక్ష్మీకాంత్ రెడ్డి, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఈఓఆర్డి గారు అందరూ కూడా, గ్రామ పెద్దలు, ఇంకా ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ముందు ఆర్థిక సాయం చేసిన దాతలకు జయరాజ్ ఇస్పా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ లాక్డౌన్ విషయంలో వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఈ గ్రామంలోనే స్టీల్ ఫ్యాక్టరీ జరగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా కంపెనీ తరపున ఈ గ్రామానికి ఆర్థిక సాయం చేయాలని మనం అడిగిన వెంటనే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు కిట్స్ పంపిణీ చేయడం వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ లాక్డౌన్ విషయంలో ప్రజలందరూ కూడా పనులకు పోకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఆ దృష్టిలో పెట్టుకొని గ్రామంలోనే అందరికీ కూడా అన్ని కుటుంబాలకు వీళ్ళు వాళ్ళు అనేది భేదం లేకుండా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి జయరాజ్ ఇస్పా స్టీల్ మేనేజ్మెంట్కు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఎక్కువ గుంపులు ఉండకుండా ఏదో అవసరం ఉంటేనే బయటికి రండి, లేకుంటే అవసరం లేకుంటే రావద్దని మాత్రం విజ్ఞప్తి చేసి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సచివాలయంలో 10 బెడెడ్ క్వారంటైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం. అంటే బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు ఊళ్ళోకి డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకు పోకుండా వాళ్ళని ఆ సెంటర్లో పెట్టి వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇళ్ళకు పంపించాలనే ఉద్దేశంతోనే ఒక 10 బెడెడ్ హాస్పిటల్ మాదిరి ఒక క్వారంటైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు ఇంకా అన్ని విధాలుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని టెస్టులు మన ఆంధ్రప్రదేశ్లోనే జరగడం జరుగుతుంది. అందుకే మన లాక్డౌన్ కారణంగా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పెనుబల్లి మండలం వియ్యం బంజర్ గ్రామం ద్వారా వలస కూలీలు ప్రతిరోజు కొన్ని వందల మంది ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు నడిచి వెళ్తున్నారు. వారిలో ఆడవారు మరియు పిల్లలు కూడా ఉన్నారు. వారిని చూసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దీవెల రమ్యకృష్ణ మనసు చలించింది. మదర్ తెరీసా స్ఫూర్తితో ఎదుటివారికి సహాయం చేయాలన్న దృఢ సంకల్పంతో, వలస కూలీలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు సహాయ సహకారాలతో మీకు నేను ఉన్నానంటూ రమ్యకృష్ణ ముందుకు వచ్చారు. తన సొంత ఖర్చుతో లారీలను ఏర్పాటు చేసి అధికారుల అనుమతితో వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపిస్తున్నారు.
కృష్ణ, నేను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎంఎంజే నుంచి మాట్లాడుతున్నాను. మా నాన్నగారి పేరు దీవెల మంగపతిరావు గారు, మా అమ్మగారి పేరు సత్యావతి, విఆర్ఓగా చేస్తారండి. నేను చెన్నై ఐబిఎంలో సాఫ్ట్వేర్గా చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే నేను చెన్నై నుంచి మా నేటివ్కి వస్తుంటే నేను చాలామంది వలస కూలీలు, వందల మంది వలస కూలీలు రోడ్డు మీద రావడం చూశాను, నడుచుకుంటూ కాలినడకన. వాళ్ళని చూసినప్పుడు ఆ ఎండలో రావటం అనేది నాకు చాలా బాధ అనిపించింది. సో అలాంటి వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి. ఒక 300 మెంబర్స్ని లారీల ద్వారా మనం ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు మనం వాళ్ళని అకామిడేట్ చేసామండి. సో ఏంటంటే ఇంకా ప్రజెంట్ ఈ 300 కూడా ఈరోజు 2 లారీస్ వెళ్ళాయి. నెక్స్ట్ ఇంకొక 200-300 మెంబర్స్ కూడా నేను అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ నా శాలరీ ప్లస్ నేను మా ఫ్రెండ్స్ యొక్క సహకారము, మా కొలీగ్స్ సహకారము అందరిది తీసుకొని నేను ఈ ఇనిషియేటివ్ ఇంకా పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళటానికి సహకరిస్తున్నారండి. నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, డాక్టర్స్ అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. నేటివ్కి వచ్చేటప్పుడు నేను చాలామంది ఇలా వలస కూలీలు నడుచుకుంటూ రావడం హైదరాబాద్ నుంచి వరుస వెళ్ళడానికి ఒక 120 మెంబర్స్ మైగ్రేటరీ పీపుల్ వచ్చారు. వాళ్ళందరికీ థర్మల్ స్కాన్ చేసాము. ఆల్మోస్ట్ అందరూ నార్మల్గానే ఉన్నారు. వాళ్ళందరినీ వెహికల్స్ వచ్చాక ఇక్కడ నుంచి వరుసకి షిఫ్ట్ చేస్తున్నాము. అందరూ హెల్తీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. టెంపరేచర్ నార్మలే ఉంది. థ్యాంక్ యూ. అదే అంటే మన బండి మీద ఎన్ని క్యాన్లు వస్తాయి? 2 క్యాన్లు వస్తాయి అక్కడ. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వడాల గ్రామంలో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీ చేసి సుమారు 1,40,000 రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు వారి సిబ్బంది మంచిర్యాల జిల్లా భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలో గల వడాల గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జాడి వెంకటేష్ అనే వ్యక్తి వద్ద నుంచి 70 కిలోల నిషేధిత BT3 నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరిగింది. తప్పిద చేసిండు కానీ ఆగు. ఈ బంద్ వస్తా మనం తిరుగుతుంటే వీళ్ళు ఈ పని చేసుకుంటూ ఉంటారు ఆరామ్సే. పోయి మీ ఫోన్గా వచ్చినాయి మిగిలినాయి. మీరు అది నరేష్ ఇచ్చిండు, ఆయన నరేష్ ఇచ్చినాయి అవి పోలేదు. మీరు పోక మిగిలినాయి అయితే నా ఇంటికానే ఉన్నాయి. ఎడ్లకు పెట్టరా అంటే పెట్టలేదు సార్. ఎన్ని కిలోలు? అవి 80 కిలోలు ఉంటాయి సార్. ఎవరు? మామిడిపల్లి సార్. ఎవరు దొరికాటి సార్? ఎవరు వచ్చింది? పోలీసులే కాదు సార్. తెలియదు. ఎన్ని రోజులు అమ్ముతున్నావు? ఏ లేదు, అమ్ములేదు సార్. నిరుడే తీసుకొచ్చిన అమ్మినా. మరి ఇప్పుడైతే దొరికింది. అవి నిరుటి సార్ ఎడ్లకు పెట్టామంటే ఎడ్లకు పెట్టలేదు. మాకు లేకుండా ఎడ్లు బుక్కలేదు, అట్లనే ఉండేది సార్. రంగారెడ్డి జిల్లా అమనగల్ మున్సిపాలిటీ పరిధిలో పేద కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి సమకూర్చిన నిత్యావసర సరుకులను నాగర్ కర్నూలు జిల్లా ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కరోనా మహమ్మారి నేపథ్యంలో 45 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల తిండికి ఇబ్బంది పడుతున్న పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం నిత్యావసర సరుకులు సమకూర్చడం సంతోషదాయకమన్నారు. మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి ఉదారంగా చాలామంది దాతలు ముందుకు రావడం జరుగుతుంది, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరుగుతుంది, మహిళా సంఘాలు, యువజన సంఘాలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆమనగల్ మున్సిపల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి 14 హ్యాబిటేషన్స్ అన్నీ కలిపి 3,750 కుటుంబాలు ఉన్నాయి. ఈ 3,750 కుటుంబాలను కూడా మా పార్టీ తరఫున ఇక్కడ అందరి కూడా కూరగాయలు కానీ, మంచినూనె కానీ, దాంతోపాటు
ఇతర వస్తువులు కానీ ఇచ్చి ఈ 3,750 కుటుంబాలు కూడా ప్రతి ఇంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆమనగల్ మండలానికి సంబంధించినటువంటి 14 గ్రామ పంచాయతీలు, ఈ 14 గ్రామ పంచాయతీలు కూడా 4,000 కుటుంబాలు. ఈ 4,000 కుటుంబాలు కూడా వారికి కూడా మా పార్టీ సింబల్ తోటి మంచి కిట్, కేసీఆర్ గారి కిట్ మాదిరిగా కిట్ తయారు చేసి ఆ విధంగా అందులో నిత్యావసర వస్తువులు మొత్తం పెట్టి మిగతా మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని తాండాలు కూడా మొత్తం ఆమనగల్ మున్సిపాలిటీ, ఆమనగల్ మండలం కలిపి 8,000 కుటుంబాలకు మా పార్టీ తరఫున అందరికీ కూడా ఈ కష్టకాలంలో, ఈ ఆపద సమయంలో ఇలాంటి మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చి మరి మిగతా మండలాల్లో కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. తదుపరి కార్యక్రమాలు కూడా ఇది కంప్లీట్ కాదు. ఈ కరోనా ఉన్నంత వరకు పేద ప్రజలను ఆదుకోవడానికి, కూలీలను ఆదుకోవడానికి, అదేవిధంగా ఎలాంటి రేషన్ కార్డు లేకుండా, బియ్యం రాకుండా, డబ్బులు రాకుండా ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి వారికి కూడా ఇలాంటి కనీసం మా వంతు సాయంగా, మా వంతు కర్తవ్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తాం. పార్టీ తరఫున కొనసాగిస్తాం, ప్రభుత్వం తరఫున కొనసాగిస్తాం, పార్టీ తరఫున కొనసాగిస్తాం. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలరాజుగౌడ్ స్మారకార్థం రెడ్ క్రాస్ సొసైటీ శృతిలయ అకాడమీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని అమనగల్ ఎస్ఐ ధర్మేష్, పాపిశెట్టి రాము ప్రారంభించారు. సుమారు 300 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులను నిర్వాహకులు రాము అభినందించారు. మై విలేజ్ మోడల్ విలేజ్ వ్యవస్థాపకులు శ్రీ బాలరాజ్ గౌడ్ గారి ఆశయాల మేరకు ఆయన గత సంవత్సరము మే 8వ తారీఖు చనిపోవడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మై విలేజ్ మోడల్ విలేజ్ అంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న ఒక కాన్సెప్ట్తో అతను ఎన్నో విలేజ్ కార్యక్రమాలు చేసిండు. అతను లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమము రక్తదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రక్తదాన కార్యక్రమానికి విచ్చేసిన యువతకు, అలాగే ఇక్కడ వచ్చిన వ్యవస్థాపకులు వందే మాతరం ఫౌండేషన్, అలాగే శృతిలయ కల్చరల్ అకాడమీ, అలాగే సాయిరామ్ మెడికల్ ఆధ్వర్యంలో ఒకటి చేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు ఎంతో సమస్యలతో బ్లడ్ చాలా కొరత ఉంది. ఈ కొరతను కొద్ది వరకైనా మన వరకు చాతనైనంత వరకు నివారించవచ్చన్న ఒక సంకల్పంతో ఈ చిన్న సంకల్పం చేసి మనం ప్రాణదాతలం కావాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొనే యువతకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రెడ్ క్రాస్ వారికి, అలాగే పత్రికా రిపోర్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రంలో దశల వారీగా మద్యం నియంత్రణ చేస్తున్నాం. 33% మద్యం దుకాణాలను తగ్గించామన్న హోంమంత్రి సుచరిత. రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుంటూరులో రైతు దీక్షలు ప్రారంభించిన సిపిఐ నేత నాగేశ్వరరావు. కరోనా కట్టడికి కర్నూలు పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నగరంలో పర్యటించిన కోవిడ్-19 కేంద్ర బృందం. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, మేమున్నామని ముందుకు వస్తున్న పలువురు దాతలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.